ఎస్ఐ పేపర్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని కనుక మీరు ఓన్లీ ఆప్షన్ త్రూనే సాల్వ్ చేయగలిగితే మీకు గ్యారంటీ చెప్తున్నా మీకు ఎస్ఐ జాబ్ వస్తుందండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. మీ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారంటే x⁴ - 1 x⁴ + 1 కదా. ఆప్షన్ చూడగానే ఫస్ట్ది ఇది నా ఆన్సర్ కాదని చెప్పొచ్చు 1. ఎందుకంటే చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకు 1 ఆన్సర్ వస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయ్యి. కానీ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్ కాదు. x⁴ - 1 ఉంది, ఇక్కడ x⁴ 1 ఉంది. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందా? న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత ఉందండి చూడండి. దీని నుండి కనుక మీరు దీన్ని తీసేస్తే డిఫరెన్స్ 2 వస్తుంది. ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ కనుక 2 ఉన్నప్పుడు మీకు వచ్చే ఆన్సర్ డిఫరెన్స్ 2 ఉండాలి లేదా 2 కన్నా తక్కువ ఉండాలి. ఈ ఆప్షన్ చూడండి ఏమిచ్చాడు, డిఫరెన్స్ 3 ఉంది. అంటే ఇది కూడా మీ ఆన్సర్ కాదు. అంటే ఈ రెండిట్లో మీకు ఏదో ఒక ఆన్సర్ కావాలి. ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ 2 చేసుకోవాలి. ఇప్పుడు డిఫరెన్స్ 1 ఉంది, 2 చేసుకోవాలంటే ఏమవుతుంది? ఇక్కడ 8/10 × 2 చేస్తే అవుతుంది కదా. చూడండి, 8/10ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని 3² - 1 రాయొచ్చు, 3² + 1 రాయొచ్చు. కానీ నాకు ఇక్కడ పవర్లో 4 ఉంది. అంటే దీన్ని మీరు √3 పవర్ 4 - 1 √3 పవర్ 4 + 1గా రాసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్. దీన్ని మీరు ఆ రకంగా రాసుకోలేరు. ఐ హోప్ ఇది ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటా.